జూన్ 3న కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు సీఎల్పీ నేత డీకే శివకుమార్. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. డీకేతో పాటు ఇంకా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఆసక్తిగా మారింది. డీకేను ప్రశంసిస్తూ ఎక్స్ లో సుదీర్ఘ పోస్టు పెట్టారు మాజీ సీఎం సిద్దరామయ్య. డీకేకు అభినందనలు తెలుపుతూనే కీలక సూచనలు, సలహాలు చేశారు సింధు. కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణపై జూన్ 3 తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఎందరు డిప్యూటీ సీఎంలు ఉండాలి, ఎవరెవరు ఉండాలి అనే దానిపై ఇంకా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్నారు. డిప్యూటీ సీఎంలతో పాటు అవసరమైతే చైర్మన్లను కూడా నియమిస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంలో సరైన వ్యక్తులకే బాధ్యతలు అప్పగిస్తామన్నారు ఖర్గే. భవిష్యత్తులో పార్టీ నిర్మాణం, వచ్చే ఎన్నికలే లక్ష్యంగా మార్పులు ఉంటాయని చెప్పారు. కార్యకర్తలను సంఘటితం చేస్తూ పార్టీని గెలిపించే వారికే బాధ్యతలు అప్పగిస్తామన్నారు ఖర్గే. ಪ್ರಪೋಸಲ್ ಯಾವುದು ಬಂದಿಲ್ಲ. ಪ್ರಪೋಸಲ್ ಬಂದ ಮೇಲೆ ಎಷ್ಟು ಮಿನಿಸ್ಟರ್ ಮಾಡಬೇಕು, ಎಷ್ಟು DCM ಮಾಡಬೇಕು, ಅಥವಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಚೇರ್ಮನ್ಗಳು ಇದರ ಜೊತೆಯಲ್ಲೇ ಮಾಡಬೇಕು, ಇವೆಲ್ಲ ಚರ್ಚೆ ನಡೆದಿದೆ. ಅದು 3ನೇ ತಾರೀಕು ಆದ್ಮೇಲೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. బెంగళూరులో నిర్మించనున్న కేపీసీసీ భవన్ స్థలాన్ని పరిశీలించారు కర్ణాటక సీఎల్పీ నేత డీకే శివకుమార్. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శంకుస్థాపనకు రావాలని ఎల్ఓపీ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను ఆహ్వానిస్తామన్నారు. రాజ్ భవన్లో తమ పార్టీ నాయకులకు చోటు కల్పించలేకపోతున్నందున తన ప్రమాణ స్వీకారం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఇక్కడి నుంచే ఉంటుందన్నారు. ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారని మీడియా ప్రతినిధులు అడగ్గా తనకు ఆ విషయం తెలియదని, పార్టీ హైకమాండ్ ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందన్నారు డీకే శివకుమార్.